ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. Proverbs chapter 1 verse 33. Whoever listens to me will live in safety. ప్రియ సహోదరి సహోదరుడా, సర్వశక్తిమంతుడు లోకంలోని ప్రజలందరి కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి నిత్య జీవం అనుగ్రహించిన జీవాధిపతి అయిన యేసయ్య మాట నీవు వినాలని, ఆయన వాక్యం నిరంతరం నీ హృదయంలో ధ్యానించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అనేక మంది చర్చికి వెళ్తున్నారు, దేవుని వాక్యం సంవత్సరాలు వింటున్నారు. అయితే దేవుని వాక్యానికి స్పందించక వాళ్ళకి ఇష్టమైన జీవితం జీవిస్తున్నారు. అటువంటి వారిని బుద్ధిహీనులు, జ్ఞానం లేనివారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యానికి స్పందించి ఆయన ఉపదేశమునకు లోబడి నిన్ను నీవు సమర్పించుకో. అప్పుడు నీవు ఖచ్చితంగా సురక్షితంగా నివసించగలవు. ఎంత కీడు వచ్చినా భయము లేకుండా నెమ్మదిగా జీవించగలవు. సో మై డియర్ ఫ్రెండ్, word of God is so valuable in your life and give you a garland to grace your head and present you with a glorious crown. కాబట్టి నీవు దేవుని ఉపదేశంను అంగీకరించి దేవుని రాకడకు సిద్ధపడాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ ఉపదేశము ద్వారా మాకు జ్ఞానమును, తెలివిని, వివేచనము దయచేయమని ప్రార్థిస్తున్నాము. యేసయ్య, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వెండిని వెతికినట్లు, దాచిన ధనమును వెతికినట్లు నీ ఉపదేశమును వెతుకుటకు, అందులో సురక్షితంగా నివసించుటకు కృపచూపుమని మహిమా స్వరూపి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.